బాధ అనిపించిందా? సరే ఏమన్నా ఆర్‌టీఐ మాజీ కమిషనర్ అనగానే అరే! ఇంకొకసారి గవర్నమెంట్ వచ్చుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉంటుండే ఎమ్మెల్సీనో, ఎమ్మెల్యేనో ఏదో ఉంటుండే కదా! ఇప్పుడు మాజీ అయిపోయినా అని అట్లేమన్నా కలవరం ఉందా? అంటే ఇండియాలో యంగెస్ట్ ఆర్‌టీఐ కమిషనర్. అతి పిన్న వయసులోనే సార్. హిస్టరీలో ఒక స్థాయికి తారాస్థాయికి ఎదిగిన తర్వాత అదే టెంపో, అదే స్థాయిని కంటిన్యూ చేస్తే బావుంటదనేది కొన్ని వర్గాల వ్యక్తులకు ఉంటదేమో. ఫ్యాక్ట్ సార్. కానీ మనం సాదాసీదాగా పెరిగి సాదాసీదాగా ఒక మారుమూల తండా ప్రాంతం నుండి అంచెలంచెలుగా దశల వారీగా అందులో సామాజిక ఉద్యమాల్లో కావచ్చు, విద్యార్థి ఉద్యమాల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కావచ్చు, అవునవును. అన్ని అంశాల వయసుగా అన్ని చూసుకుంటూ వచ్చాం కాబట్టి పెద్దగా బాధ ఏం లేదు. మనకు ఒక బాధ్యత, మన కర్తవ్యం మనం ముందుకు వచ్చినప్పుడు వాటిని సమర్థవంతంగా పనిచేయడమే మన కర్తవ్యం. అది నమ్మిన వ్యక్తిగా ఏదైతే ఆర్‌టీఐ కమిషనర్గా సేవలు అందించినప్పుడు శంకర్ నాయక్ కానీ నేను అనుకునేది ఏంటంటే మనం ఎక్కడున్నా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, మనకంటూ ఒక జీవన శైలి ఉండాలి. సమాజంలో మనకున్న అవకాశాలని సమాజాన్ని ఏ విధంగా చేరువవ్వడానికి మనం ప్రయత్నం చేయాలనేది బాగా అబ్జర్వేషన్ చేశాను. ఆ దిశగా పనిచేశాను. ఇందాక అతి చిన్న వయసులో నేను ఆర్‌టీఐ కమిషనర్ అన్నారు. ఎస్. మీరు ఆర్‌టీఐ కమిషనర్ అయ్యే నాటికి మీ వయసు ఎంత సార్? 32 కంప్లీట్ అయ్యి 33లో నేను అడిగేశాను. 3కే కమిషనర్ అయిపోయారు మీరు. అప్పటికే నేను పిహెచ్డి డాక్టరేట్ కంప్లీట్ చేశాను. అప్పటికే అతి చిన్న వయసులోనే సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ సీటు కొట్టాను. అక్కడ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లో కూడా చైర్మన్గా సేవలు అందించాను హాస్టల్స్కి. చిన్న స్థాయి నుండే ఎన్సీసీ సీనియర్ అండర్ ఆఫీసర్. ఎన్సీసీ అంటే యూనిటీ అండ్ డిసిప్లిన్ క్రమశిక్షణతో, అది కూడా 11 ఆంధ్ర బెటాలియన్ నుండి ఆర్డీ పరేడ్ చేసేసి దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి పరేడ్ గ్రౌండ్లో మనం సేవలు అందించే ఒక దేశ సేవకుడిగా మనకు ఒక మంచి డిసిప్లిన్ ఆర్మీ ట్రైనింగ్. అట్లా దశల వారీగా ఆ డిసిప్లిన్ని, ఆ క్రమశిక్షణని నేర్చుకొని మన జీవితంలో అలవర్చుకొని మనం ఎక్కడున్నా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఏ పని చేసినా మనం 10 మందికి ఆదర్శంగా నిలబడాలి అనే ఒక ఏదైతే ఆ ఎన్సీసీలో కానీ విద్యార్థి నాయకుడిగా కానీ మనం నేర్చుకున్న ఆ ఒరవడి నా జీవితాన్ని అలవర్చుకొని దశల వారీగా అంచెలంచెలుగా ఎదగడానికి చాలా దోహదపడిందని నేనైతే నమ్ముతున్నాను. సార్ ఇప్పుడు అతి చిన్న వయసు అంటే దాదాపు 33 ఏళ్లకే కేసీఆర్ గారు మిమ్మల్ని నమ్మి ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని కమిషనర్గా ఎన్నుకుంది అని అంటే ఇంత చిన్న వయసులో కేసీఆర్ గారికి మీలో ఏం ప్రత్యేకత కనిపించింది? అయితే విషయం ఏంటంటే నేను విద్యార్థి దశ నుండి ఇప్పుడు అన్నట్టు ఎన్సీసీ కానీ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్గా కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల మలిదశ తెలంగాణ ఉద్యమంలో అంటే సామాజిక ఉద్యమం, విద్యార్థి ఉద్యమకారుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిస్తున్న క్రమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అటు విద్యార్థి జేఏసీ కావచ్చు, తెలంగాణ జేఏసీ కావచ్చు, కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపులు కావచ్చు, రాష్ట్ర సాధనతోనే తెలంగాణకు ఒక దిశ అనే ఒక మంచి జరుగుతున్న మూమెంట్లో మనం కూడా మనకంటూ ఒక ప్రత్యేకతను చూపించడం, మనం కూడా పాదయాత్రల్లో, సైకిల్ యాత్రలో, బస్ యాత్రలో, అదేవిధంగా మనం కలం ద్వారా గలం ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యపరచడంలో మనం కృషి చేయడం, ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్గా కావచ్చు, లేకపోతే ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ పొందిన క్రమంలో అనేక విధాలుగా నేను క్రియాశీల పాత్ర పోషించాను. ఆనాడు ఈ గిరిజన సమాజానికి కావచ్చు, వెనుకబడిన వర్గాల ప్రజలకు కావచ్చు అనేక వ్యాసాలు రాయడం, అనేక కలం ద్వారా గలం ద్వారా వివిధ రూపాల్లో సమాజాన్ని చైతన్యపరచడమే కాకుండా 2010వ సంవత్సరంలోనే ఒక గిరిజన కెరటం మ్యాగజిన్ని ఫౌండర్ ఎడిటర్గా సేవలు అందించిన. అంటే ఏది చేసినా సమాజానికి తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్న నీళ్లు నిధులు నియామకానికి గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన పిలుపును ప్రజలలో చైతన్యం చేయడానికి, ప్రజలకు చేరువ అవ్వడానికి మనమంతా మనం కృషి చేయడం, ఆ కృషిని ఆనాటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పడ్డ నోటిఫికేషన్లో మనం అప్లై చేయడం, వారు మా ప్రొఫైల్ని చూసి ఆ అవకాశం కల్పించారని నేను అదృష్టంగా భావించాను. ఎట్లా సార్ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే ఆనాడు ఉద్యమ పరిస్థితులు ఏంది? ఎలాంటి పరిస్థితులు మీరు అవరోధించారు? అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా సెంట్రల్ యూనివర్సిటీ
రెండో సంవత్సరం అంటే ఎంఏ సెకండ్ ఇయర్ చదువుతున్న క్రమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థి ఉద్యమకారులతో కలిసి క్రియాశీల పాత్ర పోషించాడు. అదేవిధంగా ఆ జేఏసీలో పెడమర్తి రవి కావచ్చు, రాజారాం యాదవ్ గారు కావచ్చు, రాజేష్ నాయక్ కావచ్చు, మా నెహ్రూ నాయక్ కావచ్చు, అనేక మంది విద్యార్థి నాయకులతో కలిసి మనం ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించడం, ఆ ఉద్యమంలో పాదయాత్రలో కానీ ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు వేదికల దగ్గర కానీ ప్రజలను చైతన్యపరచేటప్పుడు కానీ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం, ఆనాడు ఆంధ్ర పెత్తందారులా జరుగుతున్న కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడం కోసం మనదైన శైలిలో మనం మాట్లాడే తీరు విధానాన్ని చూసి చాలా చురుకుగా ఉన్నాడు అనే కోణంలో కూడా విద్యార్థి నాయకులు కూడా నన్ను ప్రోత్సహించడం, నేను కూడా చివరి వరకు ఏ కార్యక్రమంలోనైనా ఉండడం, అవన్నీ కొంచెం మనకు కలిసి వచ్చినాయి. వాటిని కూడా మనం అక్షర రూపంలో కూడా సమాజాన్ని చైతన్యపరచడానికి వ్యాసాలు రాయడం, అదేవిధంగా మనకున్న గిరిజన కెరటం అనే మ్యాగజిన్ ద్వారా అనేక వ్యాసాలని వెలుగులోకి తీసుకురావడం, అట్లా అనేక అంశాలు మనకు కొంచెం దోహదపడ్డాయని భావిస్తూ మీతో ఉద్యమ సహచరులుగా ఉన్న చాలామంది వ్యక్తులు పిడమర్తి రవణకు 2-3 సార్లు కార్పొరేషన్ ఇచ్చారు, 2-3 సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు, గాదర్ కిషోర్ గారికి ఎమ్మెల్యే ఇచ్చారు, బాల్క సుమన్ గారికి ఇట్లా గెలిచిన అంటే ఎవరి వాళ్ళకి ఇచ్చారు. అవును. పర్టికులర్గా శంకర్ నాయక్ అనే వ్యక్తి ఆర్టీఐ కమిషనర్గా ఉంటేనే సూటబుల్ అని చెప్పి ఆ ఆలోచన వారికి తట్టింది అని అంటే ఏంది అనేది ప్రశ్న. అయితే మనం గతంలో కూడా దానికన్నా ముందు అనేక సోర్సెస్ నన్ను 2-3 సందర్భాల్లో నా మీద వేరు పోస్టులకు ఎస్టీ కమిషన్ కావచ్చు లేకపోతే ఇతర పోస్టుల గురించి గారు దగ్గరకు రావడం, ఇస్తామని చెప్పడం, ఇవ్వకపోవడం, ఆ తర్వాత మనల్ని మన చదువులు మన క్వాలిఫికేషన్లు ఆ నోటిఫికేషన్ పడడంలో మనం అప్లై చేయడం, అన్ని అంశాలు అటు చదువు విషయంలో కావచ్చు లీగల్ అంశాలు కావచ్చు ఒక జర్నలిస్ట్ అన్ని అంశాలు కలిసి రావడం, ఆ నోటిఫికేషన్లు అప్లై కావడం, అదేవిధంగా ఎస్టీగా ఉండడం, అన్ని అంశాలు మనకు కలిసి రావడంతో పాటు ఆనాటి ప్రభుత్వంలో ఆ చోటు దక్కడం, ఆ గౌరవాన్ని కూడా నిలబెట్టుకోవడంలో కూడా నా వంతు నేను చాలా చక్కగా పనిచేశానని భావిస్తున్నాను. ఎన్నేళ్ళుగా ఆర్టీఐ కమిషనర్ కొనసాగించారు? ఇది 3 సంవత్సరాలు ఉంటుంది. ఆర్టీఐ అనేది జ్యుడిషియల్ పోస్టు, రాజ్యాంగబద్ధమైన పోస్టు. దీనికి ఒక నోటిఫికేషన్ ఉంటుంది, గవర్నర్ ఆర్డినెన్స్ ఉంటుంది, ఆ ఆర్డినెన్స్ ప్రకారమే నియామకం జరుగుతుంది. 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాల కాలం విజయవంతంగా మనం పూర్తి చేశాం. ఆర్టీఐలో కూడా మనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించాను. గతంలో ఆర్టీఐ కమిషనర్లు అంటే ఏసీ రూమ్లకు ఏసీ గదులకే పరిమితం అయ్యేవారు. కానీ మనం అలా కాకుండా మనం కమిషనర్గా బాధ్యత చేపట్టి ఏదైతే సమాచార హక్కు చట్టం యొక్క లక్ష్యాలు దానికి ఒక పద్ధతులు విధానాలు ఉన్నాయో అవి క్షేత్రస్థాయిలో ఆ ఫలాలు చెందాలని జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరేట్లోనే కమిషనర్ కోర్టును నిర్వహించేసి అక్కడే దరఖాస్తుదారులను అక్కడే అప్పిలేట్ అథారిటీ పిఐఓలను పిలిపించి అక్కడే కేసులు పరిష్కారం చేసి ప్రజలకు ప్రయోజనం జరిగే విధంగా పనిచేశాను. చేయడమే కాకుండా అక్కడున్న పౌర సమాచార అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులకు చాలామందికి ఏంటంటే ఈ సమాచార హక్కు చట్టాన్ని సంబంధించిన అరకొర అవగాహన ఉండడం, వాటి మీద శిక్షణ లేకపోవడం, వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల వారికి శిక్షణ తరగతులతో పాటు ఏ విధంగా సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి, ఏ విధంగా సమాచార హక్కు చట్టం ఉపయోగాలు ఉన్నాయనే అంశాల మీద కూడా అనేక తరగతులు శిక్షణలు తీసి సమాజాన్ని చైతన్యపరచడానికి మనం చేసిన కృషి నేటికి అవి చాలామంది ఎక్కడ కలిసిన సార్ మీ హయాంలో మీరు చాలా మంచి కార్యక్రమాలు చేసి చెప్తుంటారా, అట్లా చాలా కేసులు పరిష్కారం చేశారు, ఆ కేసులు పరిష్కారం చేయడం వల్ల మాకు న్యాయం జరిగింది, లేకపోతే మాకు ఆ రోజుల్లో మేము సమాచారం కోరితే అవి ఏమనిపిస్తుంటుంది సార్? ఎవరన్నా మీ పట్ల న్యాయం పొందిన బాధితులు ఉంటారు కదా, వాళ్ళు అట్లా చెప్తున్నప్పుడు మీకు చాలా మంచి సందర్భం అనిపిస్తుంది. అంటే మనం కూడా ఈ వెనుకబడిన వర్గాల సమాజంలో ఎదుర్కొన్న సమస్యలను చూసిన బిడ్డలంగా ఈ సమస్య పరిష్కారం చేసే గొప్ప అరుదైన అవకాశం దొరకడం చాలా సంతోషదాయకం. సేమ్ టైం ఏంటంటే ఆ విషయాలు చెప్పినప్పుడు వాటిని అర్థం చేసుకొని పరిష్కారం చేసే సాహసోపరితమైన నిర్ణయాలు కూడా గొప్పే. ఇప్పుడు కమిషన్ సీట్లో ఉన్న తర్వాత ఒక సమస్య మన దృష్టికి వచ్చిందంటే దాన్ని అర్థం చేసుకొని చాకచక్యంగా పరిష్కారం చేయాలనేది కూడా చాలా బాధ్యత కలిగిన విషయం. కాబట్టి అలాంటి అంశాలు పరిష్కారం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది రైతులు వాళ్ళకు న్యాయమైన పరిణామాలు న్యాయమైన డిమాండ్లు ఉన్నా అవి కొంతమంది అధికారులు ఆ సమాచారాన్ని ఇవ్వకుండా దాచిపెట్టడం జరుగుతుంది. వాటిని వెలుగులోకి తీసుకొస్తే అతనికి న్యాయం జరుగుతుంది. అనేక అక్రమాలు అవినీతులకు పాల్పడే అధికారుల చిట్ట వెలుగులో వస్తుంది. దాని ద్వారా ప్రజలకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అసలు సమాచార హక్కు చట్టం అంటేనే అధికార యంత్రాంగంలో ఒక
హడలు పుడుతుంది. అవును. అట్లాంటి సమాచార హక్కు చట్టం ద్వారా అనేక మందికి న్యాయం చేయడానికి గొప్ప అవకాశం దొరికిందని భావించవచ్చు.